అబ్బా, ఏం కిక్ ఉంటుందిరా. మాకు నువ్వు వద్దు అనుకున్నవాడు టీంకి విజయాన్ని అందిస్తే ఆ కిక్కే వేరు కదా. అవును, ఎగ్జాక్ట్గా అది జరిగింది. ఐపీఎల్ 2024 అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ జట్టు పంజాబ్తో తలపడింది. ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ గుజరాత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. గుజరాత్ బ్యాట్స్మెన్లో గిల్ అద్భుతమైన ఆట ప్రదర్శించాడు. 48 బంతుల్లో 89 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలానే సాయి సుదర్శన్ 33 పరుగులు చేశాడు. ఆఖరిలో వచ్చిన తివాటియా కేవలం 8 బంతుల్లో 23 పరుగులు చేయడంతో గుజరాత్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్స్లో రబాడా 2 వికెట్లు తీసుకోక హర్ప్రీత్ బార్ మరియు హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. 200 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. 13 పరుగులకే శేఖర్ ధవన్ వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన ప్రభుదేశరన్తో కలిసి బెయిర్స్టో రెండో వికెట్కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 22 పరుగులు చేసిన బెయిర్స్టో అవుట్ అయ్యాడు. వెంటనే ప్రభుసరన్, శామ్ కరన్ కూడా అవుట్ అవడంతో పంజాబ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సికిందర్ రాజా కూడా ఎక్కువసేపు గ్రీస్లో నిలబడలేకపోయాడు. అప్పుడు వచ్చాడు శశాంక్ సింగ్. ఐపీఎల్ వేలంలో పొరపాటున పంజాబ్ శశాంక్ సింగ్ తీసుకున్నామని మాకు అతను వద్దు అని వాదించింది. అయితే ఇప్పుడు ఆ శశాంక్ సింగే పంజాబ్కి విజయాన్ని అందించాడు. శశాంక్కి తోడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అశుతోష్ శర్మకి కూడా ఐపీఎల్లో ఇదే మొదటి మ్యాచ్ కావడం గమనార్హం. వీళ్ళిద్దరూ పంజాబ్కి విజయాన్ని అందించారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.